శ్రీమాత్రే నమః. మర ఇప్పుడు గురువుల కరుణతో ఈ నామం సమాప్తమైందమ్మా. సింజానవని మంజీర మండిత శ్రీ పదాంబుజ అనే నామాన్ని అమ్మవారు నా గురువులు, మా గురువులు వారి దయతో నేను పరిసమాప్తం చేశానమ్మా. వారి అమ్మవారి యొక్క క్రియా విశేషాలు, విభూతి విశేషాలు, విభూతులు కదా, ఆ విశేషాలు చెప్పడం జరిగింది. మీరు నేను ముఖ్యంగా నాతో చెప్పించడం ఆ గురువుల యొక్క కృప. నేను ధన్యులయ్యాను. ఇప్పుడు 47వ నామం మరాళి మందగమన అంటే ఏమిటి? దాని అర్థం మనకి కూడా పేర్లు ఉంటాయి కదా, ఆ పేరుకి అర్థం ఎంతమందికి తెలుసు? భౌతిక అర్థం మళ్ళీ అర్థాలు 4 ఉంటాయి. భౌతిక అమ్మవారికి ఎలా ఉంటాయో మన పేర్లలో కూడా రామ అంటే ఏమిటి? రామ అంటే రామకృష్ణ ఫలానా శరీరంతో ఉన్నాడు. అసలు రామ అంటే మంత్రార్థం ఏమిటి స్వామి అంటే, రా అంటే చితగ్ని, ఆ అంటే మాయ దాటించువాడు అని ఒక అర్థం కూడా ఉంది కదా స్వామి. ప్రాణంలో ఏం పేరు? పేరు లేదు. అదే నువ్వు అవుతున్నావు, ఆ చితగ్ని స్వరూపుడివే అవుతున్నావు, చిత్ కళ అవుతున్నావు. అలా పేరుకు కూడా 4 రూపాలు ఉంటాయి. నీకు నీ శరీరానికి 4 రూపాలు ఉంటాయి నాన్న. శరీరంతోనే వీడు ఇది అని మనం చెప్పలేము. లోపల ఎలా ఉన్నారో తెలియదు కదా, ఎవరు ఎలా ఉంటారో ఎలా మనం ఊహిస్తాం? అవునా? వారి మనసు ఏంటో తెలియదు కదా, సూక్ష్మ శరీరం ఎలా ఉంటుందో తెలియదు కదా, వారి భావాలు, ఆలోచనలు, అనుభూతులు, వారు ఎదిగిన స్థితులు మనకేం తెలుసు? పేరును బట్టి నువ్వు ఇది అంటే ఎలా తప్పు కదా. సో సాహిత్య పరంగా ఎలా ఉంటుందంటే అది తెలుసుకొని అందులో ప్రవేశిద్దాం. అమ్మవారి నామంలోకి, విభూతుల్లోకి వెళదాం. అమ్మవారు మనందరిని అలా తీసుకెళ్తుంది నాన్న. ఇదే సముద్రంలో పండు వెన్నెల్లో చక్కగా ఒక పడవ ప్రయాణం చేసినట్టు ఉంటుంది. ఆ అనుభూతి పెట్టుకుని వింటే ఎంతో ఆనందంగా ఉంటుంది. లౌకికమైన సమస్యలు పెట్టుకుని ఈ నామం వింటే ఇదే సగం విషము సగం అమృతము, ఇదే అనుభూతి. చివరికి మనకు వచ్చింది ఏంట్రా అంటే ఏమో అలా సగం సగం మాయలో ఉంటాం, సగం సత్యంలో ఉంటాం. అలా కాకుండా సంపూర్ణమైన ఇవన్నీ కూడా చక్కగా సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు పండు వెన్నెలలో ఎంత అందంగా ఉంటుంది ఈ నామం. అలా మనం ఏంటంటే ఆ పడవ ప్రయాణము ఈ అమ్మవారి యొక్క గుప్తనామాల్లోకి తీసుకెళ్తుంది అమ్మవారు. అది అసలైన ప్రయాణం అంటే మనసు చేయవలసిన ప్రయాణం అది. లోకానికి దూరంగా, అందరికీ దూరంగా అమ్మ దగ్గరికి వెళ్ళటం. మరాళి మందగమన అంటే హంసవలే మందగమనము కలది అని సామాన్య అర్థం. అంతే కదా. అబ్బా హంసలా నడుస్తుందండి అమ్మాయి లేదా ఫలానా వాళ్ళు అంటూ ఉంటాం కదమ్మా. ఉపమా అలంకారాలు పెట్టి మనం చాలా మంది పాటలు, సాహిత్యంలో ఎన్నో పాటలు ఉన్నాయి. అవునా? నేను కదమ్మా చెప్తున్నాను, పాటలు ఈ లౌకికంలో హంస వలె మందగమనాలు చేస్తుంది. హంస కూడా చూడండి ఎంత చక్కగా వేస్తుంది, 2 కాళ్ళతో ఎంత చక్కగా అందంగా నడుస్తుంటుంది. హంసలా నడుస్తున్నావు అమ్మా. ఇప్పుడు క్యాట్ వాక్ అంటారు. జయ గురుదేవ్, శ్రీమాత్రే నమః. క్యాట్ వాక్ చేస్తారు కదా, అట్లా అన్నమాట మందగమన. ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేయిస్తారు కదమ్మా, ఎవరు ఎంత అందంగా నడుస్తున్నారు అనేది. ఈ హీరో ఇది పెట్టుకొని అది పెట్టారు ఆ షోలు. వాళ్ళ బృంద వాళ్ళకి ఎక్కడ వస్తుంది? మలాలి మందగమన అంటే అంత ఫ్యాషన్ షోస్, అంత టెక్నాలజీ డెవలప్ అయింది ఈ నామంతో. దాన్ని అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళు. దానికి రంగులు, హంగులు, పొంగులు అన్ని అద్ది క్యాట్ వాక్ అని చెప్పి, ఫ్యాషన్ పరేడ్ అని చెప్పి ఒక కిరీటం నెత్తి మీద పెడతారు గెలిచిన వాళ్ళకి. చాలా బాగా నడిచావు. సో అది లౌకికం. మనం శ్రీ విద్యలోకి వచ్చినప్పుడు హంసవలే మందగమనాలు చేస్తుంది అంటే ఏంటంటే అమ్మవారు నడుస్తుందని కాదు, ఇక్కడ బిందువు నుంచి వచ్చిన కిరణము అంత అందంగా సృష్టి చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి అమ్మా, ఒక నది ఒక వర్షాలు పడినప్పుడు
కొన్ని ఊర్లలో, కొన్ని గ్రామాల్లో నది ప్రవహించే చోట ఎండిపోయి ఉంటుంది. గేట్లు ఎత్తేసినప్పుడు గానీ, లేకపోతే వరద నీరు వచ్చినప్పుడు గానీ, అది వస్తున్నప్పుడు ఎంత నెమ్మదిగా దూరంగా చూస్తున్నప్పుడు ఆ కెరటాలు కూడా చూడండి ఎంత అందంగా ఎక్కడి నుంచో వచ్చి ఒక్కసారి నీ కాళ్ళని తడిపేస్తుంది. మరాళీ మందగమన కిరణముల యొక్క గమనమియే మరాళీ మందగమన అంటే. సూర్యుడు సూర్యకిరణాలు మరాళీ మందగమన. సూర్యుడి కిరణం భూమికి తాకాలి అంటే ఎన్ని సెకండ్లు పడుతుంది? అలా అన్నమాట మరాళీ మందగమన. నువ్వు రాత్రంతా పడుకొని ఒక్కసారి నువ్వు లేచావు అంటే రాత్రంతా కూడా రాత్రంతా మనకు తెలియదు ఎక్కడున్నావు. ఆ కిరణం సోకినప్పుడు నువ్వు జాగృతం అవుతావు. అలానే అమ్మవారు కిరణములు బిందువు నుంచి ప్రస్థానం చేస్తున్నప్పుడు లేదా భూమికి తాకుతున్నప్పుడు సృష్టి చేస్తున్నప్పుడు ఆవిడ అంత అందంగా నడుచుకుంటూ బిందువు అవ్యక్తాకాశ మహదాకాశ అహంకారాకాశ తన్మాత్రాకాశ భూతాకాశ ఈ సృష్టి చేసింది, ఈ బిడ్డలని కన్నది అని అంత అందంగా నడుచుకుంటూ వస్తోంది అని అంటే సృష్టి చేస్తోంది అని. అది మరాళీ మందగమన. అంతేగాని ఆవిడ నడుస్తున్న అంగ అంగ వర్ణనలు కావు. ఆ దృష్టితో అమ్మవారిని చూడకూడదు. ఎందుకంటే మనకి శరీరం ఉందని చెప్పి అమ్మవారు కూడా శరీరాన్ని ఆపాదిస్తామా? ఈ శరీరం ఇచ్చింది కూడా ఆ తల్లి కృపే. ఇప్పుడు అదేగా మరాళీ మందగమనంలో చెప్తున్నాను. అలా నడిచి అందంగా నడిచి ఏం చేస్తోంది? లోకాలని సృష్టిస్తోంది, అల్లుతోంది. దట్ ఇస్ ద బ్యూటీ. సృష్టి చేస్తోంది బ్రహ్మలోకం. ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ ఓం ఓం జన ఓం తప ఓం సత్యం సత్య వితర్వరేణ్యం బిందువు నుంచి వచ్చి బ్రహ్మలోకం నుంచి ఈ భూతాకాశం వరకు సృష్టి చేసుకుంటూ పరిపూర్ణం అయింది. అందుకే అంతకాలం పట్టింది. సృష్టి ఎప్పుడు మొదలైందో ఎవరికి తెలియదు. మరాళీ మందగమన. అంతేగా మీరు చెప్పండి ఎప్పుడైంది? నిన్నేం చేశారు అంటే చెప్పగలుస్తారు కానీ సృష్టి ఎప్పుడు వచ్చిందండి అంటే ఎవరికి చెప్పలేడు. అవునా? కాశీ మజిలీ కథలు అలానే ఉంటాయి. చందమామ కథల్లో కూడా అనగనగనగా ఒక రోజు అంటారు. అనగనగనగా ఒక రాజ్యము, ఆ రాజ్య వంగదేశము, ఆ వంగదేశానికి ఫలానా రాజు అనగనగా అంటాడు. ఫలానా ఫలానా రోజు ఫలానా సంవత్సరం ఫలానా అని చెప్పలేరు. సృష్టి ఎప్పుడు వచ్చింది? మందగమనతో వచ్చింది. ఎవరు అంత నెమ్మదిగా అమ్మవారికి ఆ యొక్క శివపార్వతులకి ఆ యొక్క జాగృతం అనేది సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. ఎప్పుడు కలిగిందో ఎలా చెప్తాం? ఇప్పుడు నీలో ప్రేమ ఎప్పుడు పుట్టిందో ఎలా చెప్తావు నువ్వు? అవునా? భూమి మీద మనం అంటాం కదా. అవునా? ఎప్పుడు పుట్టిందమ్మా? బంధము, ప్రేమ, అభిమానం ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి అంటే ఎలా చెప్తాం? ఎలా పుట్టిందంటే చెప్పలేము. మన విషయం మనకే అగమ్య గోచరం. అవునా? అమ్మవారిని మరి మరాళీ మందగమన. నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా. మొన్న ఏం చేసావంటే ఉండండి ఆలోచించుకొని చెప్తాను అంటున్నావు. అంత ఎందుకు అంత స్లోగా చెప్తున్నావు? నువ్వు చేసింది నీకు గుర్తులేదా అంటావు. అవునా? ఆ లక్షణం నీలో కూడా ఉంది. మరాఠీ మందగమన. అంటే ఏంటంటే నడకలోనే కాదు ఆలోచనలో, ఊహల్లో, భావాల్లో కూడా మందగమన. అయ్యో! అదేమిటి నాకంటే ముందు వాళ్ళకి ఆ ఆలోచన వచ్చింది. నాకు ఆల్రెడీ వచ్చి ఉంది కదా! నేను చెప్పేలోపుడే మీరు చెప్పారండి. మరాళి మందగమన అంటే అదనమాట. అంటే పక్కవాడికి తెలీదని కాదు. అర్థమైందా అమ్మా? కొందరు వైఖరిలో చెప్తారు, కొందరు చెప్పరు. ఋషులున్నారు. మౌనంలో ఉంటారు. నువ్వు చెప్పిన శ్రీ విద్య వాళ్ళకి తెలీదా? అవునా? మందగమన అంటే అలా అర్థం చేసుకోవాలి నాన్న. పరా పశ్యంతి మధ్యమ వైఖరిలో మరాళీ మందగమనగా సృష్టి చేసిందని వైఖరిలో. అది. ఒక తల్లి బిడ్డనిచ్చి 9 నెలలు పట్టింది ఆమెకి. మరాళీ మందగమన. అవునా? తల్లిదండ్రులు కలవంగానే పిల్లలు పుట్టేస్తున్నారా? కాదే. మరాళి మందగమన. కాలం ఎలా పరిగెడుతోంది. చూస్తూ చూస్తూ 20 సంవత్సరాలు అయిపోయినాయండి. చూస్తూ చూస్తూ సంవత్సరం అయిపోయిందండి. అప్పుడే అని మనం ఎంత ఆశ్చర్యపోతాం. అవునా? తెలియకుండా నడక. పక్క వాళ్ళకి గూడా తెలీదు. అటువంటి మరాళీ మందగమన తల్లి.
అది మళ్ళీ నువ్వు ఏమిటి అది స్మృతిలో కూడా నీకు ఆమె నీకు చిక్కదు. హ్మ్. చెప్పండి ఎప్పుడు సృష్టి జరిగింది అంటే ఎవరు చెప్పలేరు. ఈశ్వరుడికి సంకల్పం అప్పుడు ఇంకా కాల దేశ చైతన్యాలే పుట్టలేదు. అది అలా అర్థం చేసుకోవాలి నాన్న. మరాళి మందగమన అంటే. భావాల్లో గాని, స్థూలంలో గాని, సూక్ష్మంలో గాని, సూక్ష్మతరంలో గాని, సూక్ష్మతమములో గాని. నీకు ముక్తి వెంటనే ఇచ్చేస్తుందా? నమస్కారం పెట్టంగానే అమ్మవారికి అందరికి లయాన్ని ఇచ్చేస్తుందా? ఇవ్వట్లేదే. పూజ చేశానండి, విశ్వాసం పెట్టాను, భక్తిగా ఉన్నాను. అంతవరకే నీ ఆలోచన నీది. ఆమొచ్చి ఏం చెప్పట్లేదు గదా! నువ్వు ఇది చేశావు గాబట్టి నీకు లయాన్ని ప్రసాదిస్తానని చెప్పట్లేదుగా. నీ ముక్తులు గూడా మరాలి మందగమనే. అందుకే అన్ని జన్మలు అమ్మవారిని చేరుకోవాలి. చూసారా? అన్ని యోనుల్లోంచి మనం అన్ని జన్మలు తీసుకొని, ఇప్పుడు ఈ జన్మలో మళ్ళీ అమ్మవారు నిన్ను వదలకుండా మరాలి మందగమనగా వస్తోంది ఆత్మగా నీతో. అది నీకు తెలియట్లేదు. అంత నెమ్మదిగా తెలియబడే వస్తువు అని. అది మరాలి మందగమన అంటే. నేను చెప్పింది ఇప్పుడు గురువుగారు అంటే నాకు గురువుగారు ఇందులో ఒక్కొక్కటి విడదీసి చెప్పారమ్మా మహానుభావులు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఈ యొక్క నామాల యొక్క స్ఫూర్తితో అక్షరం పరబ్రహ్మ స్వరూపం అన్నట్టు వారు అక్షరంలో ఉంటాడు గురువు. సూక్ష్మము అంటారు. ఇందులోని గుప్త నామాల్లో ఫస్ట్ నాళి. నాళి అంటే ఏమిటి? మరాళిలో నాళి. ఆఖరిది గమన నా, మరాళిలో మూడో అక్షరం లి. నాళి అంటే ఏమిటి? విషతంతు తనీయసి అమ్మవారికి అన్న నామమే ఈ నాళి అంటే. అదే మందగమనము. అంతా హెయిర్ లైన్ అంటారు కదా! హెయిర్ లైన్ అంటే వెంట్రుక వాసి. ఆల్మోస్ట్ తాకటమే. కానీ తాకనట్టుగా ఉండటం. అంత హెయిర్ లైన్ అంటే అంత సన్నగా. బిసతంతు అంటే అంతే కదా! కమలాల్లో ఉన్న సన్నగా ఉంటుంది. బిసతంతు తనీయసి అన్న నామమే ఈ నాళి. ఆ రీతిగా సుషుష్మ ఉ ఉన్నేయ భూమికల్లో ఉన్నేయ భూమికల్లో హ్మ్. ఉన్నేయ భూమికలు అంటే ఆజ్ఞా చక్రం పైన ఉన్నేయ భూమికల్లో ప్రస్థానం చేస్తుంది. అంత నెమ్మదిగా. నాళి అంటే అదనమాట. నరాళి, నాళి. రెండవది మదగమన. ఈ నాళి ఎలా ఉంటుంది? విసతంతు తనీయసి అన్న నామమే ఈ నాళి. అంటే ఆ రీతిగా సుషుష్మ ఉన్నేయ భూమికల్లో ప్రస్థానం చేస్తుంది అంటే పైకి వెళుతుంది కదా! మదగమన జాగృత కుండలిని తానెవరో తెలుసుకొని, తాను ఎక్కడ చెంది ఉన్నదో తెలుసుకొని పారవస్యంతో నాట్యం చేస్తూ ఈ చక్రాలలో నుండి వెళుతూ ఉంటుంది. ఆ వివస నాట్య లాస్యమే మదగమన. ఇప్పుడు మీరు కూడా అంతే కదా! ఇంతవరకు శరీరంలో మన కుండలిని మనం మాయలో తిరిగేసాం. దేహమే నేనంటూ బతికేసాం. కొందరికి కడుపే శ్రీరామ రక్ష. అవునా? కొందరికి ధనమే లక్ష్యముగా బతికేస్తున్నాం. సంపాదించాలండి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలండి అనుకుంటూ తిరిగేస్తున్నాం. మా పిల్లల్ని అమెరికాకు పంపించాం. వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి. అవునా? ఇలా ఎందుకు చేస్తున్నాం? ఇదంతా స్థూలంలో. జాగృత కుండలిని తానెవరో తెలుసుకుంది. అంటే ధ్యానములో నీకు మూలాధారంలో అది ఏమిటి? కదిలింది. అనుభూతి వచ్చింది. మూలాధారంలో అమ్మవారు అదే శక్తి అంటారు. నేను ఎవరో తాకుతున్నారని కాదు. అమ్మా! ఆ మాటకొస్తే నీకు నువ్వు ఎప్పుడూ తాక్కుంటూనే ఉంటావు. ఎవరిని తాకుతున్నారు? అట్లా అన్నమాట. జాగృత కుండలిని అక్కడ నీవు, నేను అనేది లేని జాగృతం అది. నువ్వు పడుకొని లేచేది మామూలు జాగృతాలు. ఇది ఆ చైతన్యం నీలో ఉందే ఇంతకాలము నేను పడుకొని లేస్తున్నాను అనేది పోయి ఇప్పుడు ఈ జాగృతం వచ్చింది. ఇది నేను కదా! ఈ మాయలో ఇంకా అప్పుడు నీకు తెల్లారిందని అసలైన తెల్లారటం అంటే ఏంటంటే అది జాగృత కుండలిని అంటే. అర్థమైందా అమ్మా? చాలా జాగ్రత్తగా ఉంది.
ఉం? తెలుసుకొని తాను ఎక్కడ చెంది ఉన్నదో తెలుస్తుంది. అయ్యో, నేను ఇక్కడ పడున్నాను, నేను ఎక్కడ పడుకున్నానేమిటి మాయలో అని చెప్పి ఆమె ఎక్కడ చెంది ఉన్నది? నీ బ్రహ్మకచ్చములో అక్కడ బిందువులో చెంది ఉంది. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, శ్రీవారు ఉన్నారు కదా, అయ్యవారు ఉన్నారు కదా, మరి ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఆ, తాను ఎక్కడ చెంది ఉన్నదో తెలుసుకొని పారవస్యంతో నాట్యం చేస్తూ, అంతేగా? నదులు, జలములు, అలానే వర్షం లేక పాపం చెట్లన్నీ ఎండిపోయినప్పుడు ఒక్కసారి వర్షం పడినప్పుడు అవన్నీ ఎలా ఉంటాయి, నీరసంగా వాలిపోయి ఉన్న ఆకులన్నీ ఒక్కసారి విచ్చుకోవటం, అంత పారవస్యంతో చక్కగా ఊగటం. గాలికి ఎలా ఊగుతుంటే నాట్యం, ఆనందం, అంతేగా? భోజనం చేయకముందు ఎలా ఉన్నాం, భోజనం చేసిన తర్వాత ఎలా ఉన్నాం, ఉపవాసం తర్వాత ఆనందం. అవునా? పారవస్యం చేసుకుంటూ నాట్యం చేస్తూ ఈ చక్రాలలో నుండి వెళుతూ ఉంటుంది ఆవిడ. మూలాధార స్వాధిష్టాన ఈ పద్మాటవి సంచారము అంటారు దీన్ని. ఇవన్నీ పద్మములు. ఈ షట్చక్రములే పద్మములు. అంటే కొలనులు, అడవులు, నవదుర్గలు. అర్థమైందా అమ్మా? ఈ దుర్గమమైన షట్చక్రములు దాటటం అన్నమాట. అదే దుర్గా అంటారు. మూలాధారంలో జాగృతం చేయటం ఎంత దుర్గమమైన పని, అంటే ఎంత కష్టమైన పని అది. అవునా? ఒకరిని లేపటం ఎంతసేపు, క్షణం పట్టదు. అర్థమైందా? కొందరు ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు, వారిని తపోభంగము అంటారు. మామూలుగా పడుకుని ఉంటే నీళ్లు కొడితే లేచిపోతాడు. వాడికి వర్షాలు, పిడుగులు, ఉం? ఇంద్రుడు చేసే పనులన్నీ అవేగా. తపోభంగం, ఎక్కడ ఇంద్ర పదవికి వీడు ఎసరు పెడతాడు అని. అందుకే తపోభంగం చేస్తూ ఉంటాడే. అంటే వాళ్ళు ఏమిటి, సూర్యుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళని శరీరంలో తీసుకురావటం అంటే తపోభంగం చేయటం అన్నమాట. వాడు రాడు, శరీరము దేహము నేను కాను అని వెళ్ళిపోయాడు వాడు. అమ్మవారు కూడా లాస్యము, నాట్యము చేస్తూ పారవస్యంతో పైకి వెళ్ళిపోతుంది. కింద శ్మశానాల్లో అక్కడ జాగృతంగా ఏం చేస్తావు, వాడిని పైన ఉన్న వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఎలా పెడతావు, భగ్నం ఎలా చేస్తావు? అర్థమైందా? తుర్యాను మామూలు జాగ్రత్త స్వప్నకి ఎలా ఉంటుందో దేనికి దానికి చూడాలి. అంటే ఇక్కడ పడుకుంటే అక్కడ లేస్తావని మూడో కను దగ్గర అసలైన నువ్వు నీ మేలుకొలుపు. ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఏమిటి, ఒకటిపై ఒకటితో ఒకటి వస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నది ఒకటే, తుర్యము. ఎప్పుడు జాగృతంగానే ఉంటారు. అందుకే దేవతలకి నిద్ర, నీడలు పడటం అటువంటివి ఉండవు. ఏమ్మా? ఎప్పుడైతే నువ్వు శరీరం త్యజించావో కింద, ఈ అమ్మవారి జాగృత కుండలిని అక్కడికి వెళ్ళిందో, నీ ఆత్మ కూడా అక్కడ ఉంటుంది. ఈ శరీరంలోకి రమ్మంటే రాదు. అది ఏముంది, ఉట్టి తోలు తీస్తే కదా. అర్థమైందా? ఆ, అది నాది కాదు. అవునా? నీ బట్టలు కూడా అంతే కదా, చిరిగిపోయిన తర్వాత ఏం చేస్తావు? మరి కొన్నప్పుడు ఎటువంటి మమకారం పెట్టుకున్నావు? ఈ చీర నేను ఎంతో ఇష్టపడి తీసుకున్నానండి అని ఒకరికి ఇస్తూ ఉంటాం ఏడుస్తూ. అవునా? పాడైపోయింది అనుకోండి, ఇంకా చాలండి మీరు కట్టుకోండి అని. అయిష్టం అనేది అక్కడ వచ్చేస్తుంది. అలానే ఉంటుంది శరీర బంధం. ఆ, ధ్యానంలో అక్కడికి వెళ్ళిన తపోభంగం అటువంటి వాళ్ళు ఎప్పుడు అలా ధ్యానంలో పైన ఉంటారమ్మా. కింద శరీరానికి ఆకలి వేసిందని, సంసారం ఉందని, భార్య ఉందని ఉండదు వాళ్ళకి. శరీరంలో ఉంటే కదా ఈ జాగ్రత్త కుండలిని నాట్యం చేస్తే వెళ్ళిపోయింది. అంటే ఈ ఈ కిరణములన్నీ చైతన్యం అంతా నీ ఆత్మలోకి వచ్చేసింది. ఇక్కడ ఆత్మలో అమ్మవారు ఉంది కదా, ఈ ఆత్మ మూడో ఒకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఈ ఇల్లు వదిలేస్తోందని. నువ్వు ఇంట్లో ఉంటున్నావు, ఇల్లే నువ్వుగా ఉండట్లేదుగా. అవునా? ఆ, అది తెలుసుకోవాలి. అర్థమైందా? సో ఇంకెందుకమ్మా, మీరు మీరు కూడా ఎన్నో అద్దె కుప్పలు మారాం, స్వగృహానికి వచ్చాం, ఇల్లు కొనుక్కున్నాం. పాతవి మీద మమకారం ఎందుకుంటుంది?
మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉండగలుగుతారా? చచా ఏ ఉంటామండి బాబాయ్, మేము ఉండలేము. ఎవరు ఉండరు. అవునా? అదనమాట. సో ఆ వివస్య నాట్య లాసనమే మద గమన. ఏమ్మా? అలా దాన్ని మదగమన అన్నారు. ఇప్పుడు నాళీ మదగమన అయింది. అలా పైకి వెళ్ళిపోతుంది అని. మరాళి మందగమన. అలానే వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా అలానే ఆవిడ నడక ఉంటుంది, అంత అందంగా ఉంటుంది అని. ఆ కిరణముల యొక్క సముదాయం ఏదైతే ఉందో సృష్టి చేసేటప్పుడు ప్రళయంలో కూడా లయంలో కూడా ఆ తల్లి మరాళి మందగమన.